ఇమిగ్రేషన్ సర్వీస్ తో మీ కెనడా PR వీసా సులభం. 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ప్రాసెస్ చేయడంలో అగ్రగామి. చికెన్ పకోడా బాగుంది ఎవర్సో ముక్క మెత్తగుడికింది తింటే కమ్మగుంటుంది ముక్క తీసి నోట్లో వేసుకుంటే కాలిపోతుంది ఎవర్సో నమస్తే ఏమన్నా తెలుసా హైదరాబాద్లో ఉన్న ఎస్ఆర్ నగరు ఇక్కడ దాదాపుగా చాలామంది పిల్లకాయలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు కానీ అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫేమస్ ఇక్కడ ఎక్కువ ఉంటారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకో మరో ఐటెం ఫేమస్ ఏంటంటే చికెన్ పకోడా చాలా దగ్గరలో బాగానే ఉంటుంది కానీ ఎస్ఆర్ నగర్లో తింటా ఉంటే ఉంటుంది నా సామిరంగా అదిగోండి అంగడి బయటే ఉన్నాం ఏంటదే పెరిసిస్ బార్బీక్యూ అంట రకరకాలుగా ఉంటాయి ఇక్కడ నేనంటే చికెన్ పకోడా అని అనుకున్నా దాని తర్వాత మటన్ ఉంటుందంట దాని తర్వాత ఎన్నో చేపలు ఉంటాయంట ఈ కథా మందులు మొత్తం తెలియాలంటే ఆడ కిరణ్ వెయిటింగ్ చేస్తున్నాడు వెళ్ళి మాట్లాడేద్దాం వచ్చేసింది ఎవర్సో ఇదిగోండి కిరణ్ అన్న అని చెప్పిల్లా ఏనా కిరణ్ అన్న అన్నతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఏంది ఈ సొందు అడగతా ఉంటే ఎస్ఆర్ నగర్లో పెద్ద తోపు అంటు నువ్వా అన్న అంత లేదులే అన్న మీడియం రేంజ్ నడుస్తూ ఉంటుంది సరే అదే మందలకు వచ్చేద్దాము చాలామంది చికెన్ పకోడాలు అమ్ముతా ఉంటారు కానీ నీ దగ్గర ఇప్పుడు నేను చికెన్ పకోడా తిన్నా 2 ముక్కలు తిన్నా కానీ అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో థ్యాంక్ యూ అన్న చికెన్ కాకుండా అసలు మీ దగ్గర ఏమేమి ఉంటాయి నాన్ వెజ్ స్టార్టర్స్ అన్న మొత్తం 14 టైప్స్ ఉంటాయి చికెన్ పకోడీ విత్ బోన్లెస్ ఫ్రైడ్ వింగ్స్ ఫ్రైడ్ లెగ్స్ అపోలో ఫిష్ ప్రాన్స్ కొరమేన్ ఉంటుంది బార్బిక్యూ వచ్చేసి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ 4 మటన్ కూడా ఎవరు ఇది సూపర్ మ్యాటర్ అసలు అన్న మటన్ ఎవరు బెటర్ కదన్న నాకు తెలుసా అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని అంటే తెచ్చి మళ్ళీ ఎవరు కొనకపోతే డబ్బులు వేస్ట్ మన దగ్గర అలా ఏం లేదన్న మేము హోమ్ మేడ్ మసాలాస్ వాడతాము మంచిగా నీట్గా చేసిస్తాము కస్టమర్ బేస్ బాగుంది 3 ఇయర్స్లో మంచిగా డెవలప్ అయింది అంటే మనం ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీకి బాగుంటుంది మటన్ మన అంటే మామూలుగా ఏ మాటకు ఆ మాట ఒక పేరు రావాలంటే మినిమం ఒక 5 సంవత్సరాలు పట్టద్ది మీరు 3 సంవత్సరాల్లోనే ఇంత పేరు ప్రఖ్యాతం సంపాదించారంటే మామూలు ఎవరం కాదు అది అది ఎట్లా సాధ్యం అవుతుంది క్వాలిటీ అన్న మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ అంతే క్వాంటిటీ ఈ ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం వాడమన్నా అంతా న్యాచురల్గా ఉంటుంది పిల్లలు కూడా తినవచ్చు సేఫ్ అన్న పిల్లలకు కూడా కలర్స్ కానీ అంటే కలర్లు వాడరు టేస్టింగ్ సాల్ట్లు వాడరు వాడకూడదు కూడా ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో మీకు పుణ్యం ఉంటుంది కలర్స్ అసలు వాడబాకండి ఏంటదే మళ్ళీ కలర్స్ వాడితే ఏ రకాల జబ్బులు వస్తున్నాయి టేస్టింగ్ సాల్ట్ అసలు వాడకూడదు తినడానికి కమ్మగా ఉంటుంది కానీ దాని తర్వాత ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది సరే అన్న ఇంతకీ మన దగ్గర ధరలు ఏ విధంగా ఉంటాయి చికెన్ పక్కన పెట్టేసేయండి చికెన్ మామూలే మటన్ బార్బీక్యూ ఉన్నారు కదా ఎంత మటన్ బార్బీక్యూ ఒక సీక్ వచ్చేసి 110 రూపీస్ అన్న 110 రూపాయలు బోన్లెస్ 7-8 పీసెస్ వస్తాయి 7 వస్తాయి రీజనబుల్గానే ఫిష్ వచ్చేసి 5 పీస్ వస్తుంది ఫిష్ సీక్ వచ్చేసి 110 సేమ్ చికెన్ సీక్ అయితే 50 రూపీస్ ఈ వింగ్స్ అన్నారు కదా వింగ్స్ 4 పీస్ 120 అన్న బార్బీక్యూ వింగ్స్ 110 రూపాయలు 4 పీసెస్ 120 ఫుల్ జాయింట్ ఉంటుంది చికెన్ అది 100 రూపీస్ ఫుల్ పీస్ 300 గ్రామ్స్ వరకు నెక్స్ట్ బార్బీక్యూ కొరమీన్ వచ్చేసి 140 ఒక పీస్ ఒక పీసు 140 రూపాయలు 140 రూపాయలు అన్న అది 250 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ ఉంటుంది అంటే పెద్ద ముక్క ఫుల్ ఫిష్ అనమాట చిన్న సైజు 140 రూపీస్ ఒక పీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందరూ ఏంది ఎక్కువగా అమ్మాయిలు వచ్చి నీ దగ్గర తింటా ఉంటారని ఒక టాక్ ఉంది కానీ వచ్చారు కానీ ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోయినారు మాట్లాడలేదు సిగ్గుపడతారు మాట్లాడాలంటే సరే ఇంకేమేమి ఉంటాయి ఇవి కాకుండా
ప్లస్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే ఇవి ఫస్ట్ నుంచి బిర్యానీ మార్చ్ 1 నుంచి బిర్యానీ మార్చ్ 1వ తారీఖు నుంచి బిర్యానీ ఉంటుంది. ఆంధ్ర స్టైల్ పులావ్ బిర్యానీ స్టైల్ పులావ్. ఇంతకీ మీ దేవురా? మాది ఒంగోలు అన్న. ఒంగోలు ఊరే నల్లూరు దగ్గరే. ఆహా అది ఎందుకంటే ఆ తగలద్దులే ఆ వైపు తగలద్ది అందుకే కదా నాకు తెలిసి ఏం తప్ప ఇంత రుచికరంగా ఉంది అనుకున్నా. నెల్లూరు నుంచి ఒంగోలు ఎంత 150 కిలోమీటర్లు ఏమో నాకు తెలిసి అంతేనా? మొత్తానికి మీరు ఇక్కడ సెటిల్ అయిపోయారు అయితే? సెటిల్ ఏం కాదన్న, బిజినెస్ కోసం వచ్చాము. ఇక్కడ చదువుకున్నాము, నేను MBA చేస్తాను. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి ఇటువైపు వచ్చాను. ఫుడ్ బిజినెస్లో. అంగడి ఎప్పటి నుంచి ఉంటుంది? ఈవినింగ్ 4 to 11 అన్న. ఇది 4 గంటల నుంచేనా? 4 to 11 ఓన్లీ ఈవినింగ్. స్నాక్స్ లా తింటారు కదా ఈవినింగ్ స్టార్టర్స్. హైదరాబాద్లో చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు. సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, మన జబర్దస్తులు కావచ్చు. వీళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఎవరన్నా తిన్నారా? చాలా మంది ఉన్నారు సినిమా వాళ్ళు. ఎవరెవరు పేర్లు చెప్పండి మీరు. నాకు అంత పేరు లేదు. ఈ జబర్దస్త్ వాళ్ళు వస్తారు. జబర్దస్త్ వాళ్ళు అయితే వస్తారు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు సినిమా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తాం. స్విగ్గీ జొమాటోలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? స్విగ్గీ జొమాటో ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీస్. ఈ అంగడోళ్ళు బెటర్. చికెన్ పకోడాలు అంగడోళ్ళు మామూలుగా వచ్చిన వాళ్ళకి అందించేసి పోతా ఉంటారు. కానీ మీరు స్విగ్గీ జొమాటో కూడా పెట్టారు. స్విగ్గీ జొమాటో కూడా ఏ విషయంలో అయినా కానీ క్వాంటిటీ విషయంలో కానీ కిరాణా తగ్గేదేలే. సరే అన్న, మంచిది. వ్యాపారం చూసుకోపోయి చాలా మంది జనాలు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఇంత టైం మాతో మాట్లాడేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కాదు, ముందు మైక్ కావాలా? అమ్మో ఇంకేం లే, జాగ్రత్తగా ఉండే. ఆడికి అన్న అమ్మో అన్న తీసుకున్నాలే అన్నావు. ఎవరిసో పక్కనే అన్నోళ్ళు ఉన్నారు, పార్సల్ ఎత్తుకోబోతున్నారు. నాకు తెలిసి అన్నంలో నంచుకోవడానికి ఏమో. ఇదిగోండి, అబ్బా 4-5 ప్యాకెట్లు ఎత్తుకోబోతున్నారు. సరే వీళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు రఘు అన్న. రఘు అన్న. సరే కానీ ఎస్ఆర్ నగర్లో చాలా మంది ఫేమస్ ఏం చెప్పారంటే ఇదే మన వ్యవహారం అని చెప్పారు. చికెన్ పకోడీ అన్నీ ఉంటాయండి. సరే మీకేది ఇష్టం ఇక్కడ? చికెన్ పకోడా అంటే అది సర్వసాధారణమే. చికెన్ మటన్ కూడా ఉంటుంది అంట కదా? మటన్ కూడా ఉంటుంది అన్న. మా చీకులు ఉంటాయి, అన్ని ఐటమ్ బాగుంటాయి. నాకు వచ్చేసి చికెన్ విత్ బోన్ అండ్ ఫిష్ తీసుకెళ్తాం మేము. ఇది నంచుకోవడానికి అన్నంలోకి. మన చికెన్ ఫ్రై మనం చేసుకుని టైం పడుతుంది కదా. ఇక్కడైతే క్వాలిటీ అన్ని బాగుంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. ఆయిల్ డైలీ మారుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీక్లీ 3 times తీసుకొని పోతూ ఉంటాం. పప్పు చారులో ఒకటి బాగుంటుంది. చికెన్ ఫ్రై ఎందుకు? ఏ ఊరు మందే? నెల్లూరు. నెల్లూరా? మీది నెల్లూరే, మాది నెల్లూరే, మనది నెల్లూరే. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏమనుకో బాగా తింటున్నప్పుడు నేను మాట్లాడుతుండా? నో ప్రాబ్లం అన్న, నో ప్రాబ్లం. చెప్పండి. సరే ఇంతకు ఏం తింటుంటావు? ఫ్రైడ్ వింగ్స్ తింటున్నా. ఫ్రైడ్ వింగ్స్? ఫ్రైడ్ వింగ్స్ చూడడానికి బుజ్జిగా ముద్దుగా భలే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి అన్న. తింటారా అన్న? సూపర్ ఉన్నాయి. నేను తినేసాను, ఆల్రెడీ తినేసా. కానీ సరే ఇప్పుడు రుచి ఏ విధంగా ఉంది? రుచి సూపర్ ఉంది అన్న. ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ వెంకటరావు నగర్లో సూపర్ ఉంది. పెర్సిస్ బార్బిక్యూ కానీ ఫ్రైడ్ వింగ్స్ కానీ మామూలుగా సీ ఫుడ్ కూడా ఉంటుంది అన్న. సూపర్ ఉంది. ఇచ్చి పడేసారు. నైస్. అంటే కారానికి కారం, రుచికి రుచి. కారానికి కారం, రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, మసాలా దమ్ము ఉందన్న. మేము కొండాపురం శ్రీనగర్ నుంచి వస్తాను. నేను కొండాపూర్ హైటెక్ సిటీ చాలా దూరంగా వస్తామే. అవునన్నా, టేస్ట్ కోసం ఎక్కడైనా వస్తాం. అది ఓన్లీ ఎస్ఆర్ నగర్లోనే దొరికిద్ది పెర్సిస్ బార్బిక్యూ. రియల్లీ అన్నా నమస్తే అన్న. సరేలే తినండి, ఫస్ట్ తినండి. అబ్బా కాలుతున్నట్టుంది. కాలుతుందా బాగా? హాట్, క్రిస్పీ, స్పైసీ. అబ్బా సూపర్. నేను దానికి ఫ్రైడ్ లెగ్ అన్న. ఇది ఫ్రైడ్ లెగ్ చికెన్దే కదా? చికెన్ ఫ్రైడ్ లెగ్. కోటింగ్ లేకుండా న్యాచురల్ మసాలాలు, కలర్లు లేకుండా, కలర్లు ఏముండవు, పిండిలు కానీ కలర్లు కానీ న్యాచురల్ మసాలాలతోటి అదిరిపోయేలా చేస్తారు ఇక్కడ. ఇది అప్పటికప్పుడు తింటేనే దాన్ని టేస్ట్ని ఆస్వాదించగలం అనమాట. అలా ఉంటుంది. సూపర్. మీరు ట్రై చేయండి. అంటే ఆల్రెడీ నేను తినేసాను, ఇంట్రడక్షన్లోనే తినేసా. తినలే అన్న, కడుపు అనుకున్నావు, చెరువు అనుకున్నాను. అది సూపర్ అన్న. ఇది ఇంత నుంచి చెప్పడానికి నా కడుపా సూపర్ అన్న అంటాను. ఏంది నా కడుపా అని? టేస్ట్ గురించి చెప్తాను. టేస్ట్ గురించి అది చెప్పాలి మీరు ఫస్ట్. సరే అయితే సరే ఏమనుకో బాగా తినండి. ఇచ్చేసండి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great.
I don't wanna go to work cause my boss is a jerk and I'm ఎవరు అది మందల ఎస్ఆర్ నగర్లో సీకులు తింటా ఉంటే ఉంటుంది నా సామిరంగా కమ్మగా ఉంటుంది. కానీ మీరేమనుకోపోతే ఒక మాట చెప్పేదా, తినండి, తినాలా, పని చేయాలా, కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మనం. ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, నమస్తే నమస్తే మీకు నమస్తే, మన వీడియో లైక్ చేస్తే, నమస్తే నమస్తే మీకు నమస్తే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే. అది మందల. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామెన్ కృష్ణానతో సింహపూర్ సినోడ్ సుజిత్, హైదరాబాద్ నుంచి.